నమస్కారం. నా పేరు దేవపాలన్, రిటైర్డ్ తహసీల్దార్, మోత్కూర్. నాకు చిన్నప్పటి నుండి కాయిన్ కలెక్షన్ చాలా ఇంట్రెస్ట్. అయితే బ్రిటిష్ వాడి కాలం నుంచి నా దగ్గర కొన్ని కాయిన్స్ ఉన్నాయి, కొన్ని పోయినాయి, చాలా కలెక్ట్ చేసిన. అయితే నేను 84లో రెవెన్యూ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత నాకు అవన్నీ కలెక్ట్ చేసి అన్నీ ఫేసింగ్ పెట్టడంలో నాకు టైం కుదరలేదు. దానికి తోడు ఏమైందంటే మాకు ఎప్పుడు రెవెన్యూలో ఎప్పుడు ఒత్తిడి పని ఉంటుంది. దాన్ని పొద్దుగాల వెళ్తే మేము సాయంత్రం దాకా వస్తే కొద్దిగా ఇబ్బంది ఉంటుంది అన్నయ్య. అందుకే నేను రిటైర్ అయిన తర్వాత నేను 2010లో రిటైర్ అయినాక ఇవన్నీ ఫేసింగ్ చేసుకుని సరే కొన్ని పోనీ కొన్ని ఉన్నాయి. నా దగ్గర ఉన్నాయని ఓల్డ్ కాయిన్స్ ఉన్నాయి, స్టాంప్స్ ఉన్నాయి, పోతే ఇంకా కొన్ని నాకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అన్నీ కలెక్ట్ చేసి మేము ముందు పెడుతున్నాను. కొద్దిగా నన్ను చూసి మీరు అది దీవిస్తారని మనవి చేస్తున్నాను. నమస్కారం సార్. నమస్తే. మీ పేరేంటండి? నా పేరు దేవపాలన్, రిటైర్డ్ తహసీల్దార్, మోత్కూర్, భువనగిరి, యాదాద్రి జిల్లా. ఎన్ని ఇయర్స్ సర్వీస్ చేశారు సార్ మీరు? నేను 26 సంవత్సరాలు రెవెన్యూ సర్వీస్. ఓకే. ఇదంతా ఈ సంపద మీకు ఎక్కడిదండి? ఎట్లా మీరు? నేను సొంతంగా కొన్ని చేసిన మా నాయనమ్మ టైంలో ఇవన్నీ కలెక్ట్ చేసుకున్నాను నేను. అంటే మీకు ఇట్లా కలెక్ట్ చేయడం ఇష్టం? ఎప్పటి నుంచి కలెక్ట్ చేస్తున్నారు మీరు? చిన్నప్పటి నుంచి. అంటే నాకు ఒక తెలిసిన కానీ ఉన్నాయి, కానీ ఎన్ని అక్కడ పోనీ. మొత్తం ఎన్ని రకాల కాయిన్స్ ఉన్నాయి మీ దగ్గర? నా దగ్గర ఇప్పుడు పైసా కానించి అన్ని రకాలు ఉన్నాయి. అన్ని దేశాలకు సంబంధించినవి? దేశాలు వేరే ఉన్నాయి, దేశాలు కూడా ఉన్నాయి. దాదాపు ఎన్ని దేశాలు ఉండొచ్చు మీ దగ్గర? 13 దేశాలు ఉంటాయి. 13 దేశాలు. కాయిన్స్ కానీ, తర్వాత టిక్కెట్లు కానీ, ఏది పోస్టల్ స్టాంప్స్ టిక్కెట్లు కానీ ఉంటాయి. అప్పటి నుంచి మీకు సేకరించడం అంటే ఇష్టం. తర్వాత కొద్దిగా అన్ని పోనీ, ఎక్కడ కొన్ని పోనీ, కొన్ని ఉన్నాయి, ఉన్న వరకు కలెక్ట్ చేసుకున్నా. నాకు ఎందుకంటే పేపర్లో ఏదన్నా ఐటమ్ వస్తే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు, అవన్నీ కలెక్ట్ చేసుకుంటా. తర్వాత సినిమా పాటలు కూడా ఉన్నాయి. సినిమా పాటల్లో కూడా మీకు పాత పాటలు అంటే ఇష్టం? పాత పాటలు అంటే ఇష్టం. ఇటీవల వచ్చిన సినిమా పాటలు కానీ నాకు ఇంట్రెస్ట్ ఉన్నాయి. నేను అన్ని కట్ చేసుకుని, అంటే చరణాలు మంచిగా ఉండేటి మంచిగా ఉండాలి. అంటే బాలసుబ్రహ్మణ్యం గారు, మీకు బాలసుబ్రహ్మణ్యం, ఇళయరాజా, ఈ కాలం నాటి పాటలు. తర్వాత ఈయన ఘంటసాల గారు ఎక్కువ ఉంటాయి. ఘంటసాల గారు పాట మీరు పాడి వినిపించగలరా? ఇప్పుడు లాస్ట్లో పాడతాను. ఓకే. ఇప్పుడు మీ ఎన్ని రకాల కాయిన్లు, అసలు రూపాయలు ఎన్ని రకాలు ఉన్నాయి అనేది నేను మీ దగ్గర చూస్తున్నాను. ఈ డబ్బా మొత్తం కాయిన్స్? అవన్నీ కాయిన్స్. ఎన్ని కాయిన్స్ బాబు స్టాప్. చూసినట్టయితే ఇవి ఏ కాలానికి సంబంధించినవి సార్? బ్రిటిష్ సంబంధించినవి. అంటే ఇది 1956 ఇది. వాటి గురించి చెప్తారా? దీన్ని కాణి అంటారు. ఇది కానీ కొంచెం మాకు చూపిస్తారా? ఇది తూట్ పైస అంటారు, ఒక్కాణి అంటారు, పొక్కాణి అంటారు. ఇది కాణి అంటారు దీన్ని, బ్రిటిష్ కాలంలో. ఇది బేడ. ఇది గుర్రం కాణి అంటారు. దీన్ని కూడా కాణి అంటారు. దీన్ని గుర్రపు కాణి అంటారు. తర్వాత ఇది కూడా బ్రిటిష్ కాలంలో బ్యాడ్ అండ్ 1/2, 1/4 అంటేనే పావలా కింద వస్తుంది. ఇది 2. దీన్ని కూడా బ్యాడ్ అంటారు, ₹10 అంటారు దీన్ని. ఇది కూడా కాణి అంటారు, దీన్ని క్వార్టర్ కాణి అంటారు. అంటే ఒక కాణి, దీన్ని కూడా కాణి అని పిలుస్తారు. ఇవి బ్రిటిష్ కాలం నాటివి ఉన్నాయి నా దగ్గర. దీని విలువలు ఎంత అండి? వీటి కాణీలు అంటారు. ఇప్పుడు సమానం ఎంత? ఇప్పుడు సంబంధం దానికి లేదు కదా. అప్పట్లో కాణి అంటే ఇప్పుడు సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే కాయిన్స్ దాచిపెట్టుకున్నాం అంతే. ఇది కూడా బ్రిటిష్ టైంలో కానీ వాళ్ళ రాజముద్ర అనమాట ఇది. ఓకే. దీని మీద వాళ్ళ రాజముద్ర పులి ఉంటుంది చూడండి. అవునండి. తర్వాత దీన్ని ₹10 అంటారు. ₹10. అది ఇటీవల కూడా మేము చూసినట్టున్నది, కాకపోతే కొంచెం రూపురేఖలు మాత్రం. ఇది ₹10. 1/2 ఉంటుంది అనమాట.
1951 ఇది. 1951లో ఇది మీరు స్వీకరించారు. సేకరించడం అంటే వస్తూనే ఉంటాయి కదా. వస్తానండి, వచ్చినప్పుడు తీసి పెట్టుకున్నారు. ఇది బ్యాడ్ అంటారు దీన్ని. అంటే ఎంత? 2 అణాలు ఒక బేడ. 2 అణాలు అంటే ఒక బేడ. బేడ అంటే బేడ, అణ, అర్ధనాణ, బేడ, అణ, బేడ, తర్వాత పావల, 2 పావలాలు ₹10, 2 అర్ధల రూపాయి, అట్లా ఆ లెక్కనే బ్రిటిష్ వాళ్ళు ఇవి. బ్రిటిష్ ఆ టైంలో, ఇంగ్లీష్ వాళ్ళ టైంలో ఇది అనమాట. ఇవి వీటి తర్వాత మనకి పైసలు వచ్చినాయి. అయితే ఇవి చాలా విలువైన సంపద. అయితే ఇప్పుడు విలువైనవి, ఎవరికి పలకడానికి కూడా నోరు తిరగదు ఇప్పుడు ఈ యువతకి. ఈ యువతగా అవుతుంది వచ్చలే, కానీ అంటే మాలాంటి యువతకు అవుతుందేమో, కానీ మాకంటే వెనుకబడ్డ యువతకు అయితే కాదు. అయితే నా దగ్గర 1 పైసా కాడి నుంచి, 1 పైసా కాడి నుంచి ఇప్పుడున్నటువంటి రూపాయి, ₹10. ఇది మన కరెన్సీయా? ఇప్పుడు కరెన్సీని ఇవి మన కరెన్సీ, ఇప్పటి కరెన్సీ, చెల్లుబాటు అవుతున్న కరెన్సీ. దీన్ని పైసా అంటారు. పైసా అప్పట్లో. ఇది నయా పైసా, 1 పైసా, రాగి పైసా అన్నమాట ఇది. తర్వాత ఇదిగో 2 పైసలు, 2 పైసలు, 3 పైసలు, 5 పైసలు, 10 పైసలు. నీకేనా? పైసా, 2 పైసలు, 3 పైసలు, 5 పైసలు, 10 పైసలు. 10 పైసలు 4-3 రకాలు ఉన్నాయి. సరే ఒక్కటే ఇస్తున్నాను కానీ ఇది 20 పైసలు, 20 పైసలు, 25 పైసలు, 50 పైసలు అంతవరకు వచ్చినాయి. ఇందిరాగాంధీ కాలం నాటిది ఒకటే ఉందా? ఇంకా ఉన్నాయా మీ దగ్గర? ఇంకా ఉన్నాయి. ఇంకా ఉన్నాయి. 50 పైసల్లోనే సార్ ఇందిరాగాంధీ ఉన్నప్పుడు, ఇందిరాగాంధీ అప్పుడు ఖర్చు చేసినది ఇది ఎక్కువ. ఇది ₹10 ఉన్నాయి, ₹5 ఉన్నాయి. ఇందిరాగాంధీ కాలం అప్పుడు వాళ్ళ చిహ్నాలు అయితే ఉన్నాయి, ఏ టైం పీరియడ్ ఎవరు పాలించిందని. ఈ అల్యూమినియంతో చేసినాయా లేదా సిల్వర్? అల్యూమినియం కాయిన్స్. అప్పట్లో అల్యూమినియం కాయిన్స్ చెల్లుబాటు ఉండే, అతిగా ప్రిపేర్ చేసేది అనమాట. అవే చెల్లుబాటు. ఇప్పుడు వచ్చిన ఈ కాయిన్స్ ఎట్లా ప్రిపేర్ చేయవచ్చు? ఐరన్ ఏది? ఇది ఐరన్. స్టీల్ కూడా ఉంది. ఇప్పుడు మనకు వచ్చే స్టెయిన్లెస్ స్టీల్. ఓకే. ఇది ఇంకో 10 పైసలు, ఇంకో 10 పైసలు. 2 రకాలు ఉన్నాయి. 3-4 రకాలు ఉన్నాయి. 10 పైసలు 2 రకాలు ఉన్నాయి, షార్ట్, లాంగ్ అని. ఇదిగో 10 పైసలు. ఇది 10 పైసల్లో ఇత్తడి కూడా వచ్చినాయి. ఇది 1996 10 పైసా. చాలా చిన్నగా ఉంది, మన చారానా కన్నా చిన్నగా ఉన్నది. ఇది ఈ గట్టి పైసలు అంటే ఏంటంటే మన ఇత్తడితో చేసిన పైసలు కూడా ఉన్నాయండి మీ దగ్గర. అసలు చాలా గర్వంగా ఉంది అసలు చూస్తుంటే నాకు మీ దగ్గర. చాలా అంటే మీరు ఎవరైనా అడిగారా మిమ్మల్ని ఇవి మాకు కావాలి తీసుకెళ్తామని? లేదు, ఆయన అడిగినా నేను ఇవ్వను కదా. ఇంత ముందుకు ఎవరికైనా ఇంటర్వ్యూ లాంటి ఏమైనా ఇచ్చారా? ఇవ్వలేదు. అంటే మేమే అదృష్టవంతులము. ఈనాడు ఇచ్చాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చారానా వరకు వచ్చినాయి. ఇదిగో బారానా, ఇది బారానా 50 పైసలు. చారానా, బారానా. తర్వాత ఇందులో ఇందిరాగాంధీ గారిది 50 పైసలు. ఇందిరాగాంధీ కాలం నాటి. ఇప్పుడు వాళ్ళ మనవరాలు ఎక్కింది అనుకుంటే కేరళలో 10. సేమ్ ఇంచుమించు అలాగే ఉంది ఆమె కూడా. 50 పైసలు ఇందిరాగాంధీ 1917 నుంచి 1985 నాటిది. అందులో ₹5 బిళ్ళ కూడా చూపెడతా. ఓకే. దీని వెనకాల ఒకరు కూర్చొని వీణ వాయిస్తున్నట్టు ఉంది. చూడండి, పేరు ఉంటుంది ఈడ. ఈయన కవి తుకారాం అని ఉందండి దీని మీద. భక్త తుకారాం. వామ్మో, అసలు నేను ఇంతవరకు ఇలాంటి కాయినే చూడలేదు. తర్వాత మీకు జూమ్ లో చూపిస్తాం. ఇది ₹5.
₹5 ఎన్ని రకాలు ఉన్నాయండి మీ దగ్గర? ₹5 60-70 రకాలు ఉన్నాయి నా దగ్గర. అన్ని రకాలుగా అంటే ఏంటంటే బొమ్మలు ఉంటాయి అన్నమాట. ఆ సంవత్సరం ఏం జరిగిందని బొమ్మలు ఉంటాయి. అట్లానే మీకు ఇందిరాగాంధీ గారిని చూపెడతా. ఇందిరాగాంధీ గారిది ఆ కాలం నాటి ఉంది. ₹5 కాయిన్ అది. అది సంవత్సరం ఉంటుంది చూడండి. అట్లానే 50 పైసలు వెళ్ళి కూడా అప్పుడే వచ్చింది అన్నమాట. 1917 నుంచి 1984 పీరియడ్లో ఇది ₹5 కాయిన్. చాలా పెద్దగా ఉంది, చాలా బరువుగా కూడా ఉంది. ఒక 2 తులాలు ఉంటుంది అనుకుంటున్నా, 2-3 తులాలు. ₹5 ఇవన్నీ ₹5. బుక్ కొంచెం ముందు పెట్టండి సార్. ఉన్నాయి అవన్నీ ₹5 బిళ్ళలు అనమాట. ఒక పేజీకి 26 ఉంటాయి. అలా ఎన్ని పేజీల్లో ఉన్నాయి ₹5 బిళ్ళలు? మొత్తం ఈ బుక్ 8 పేజీలు. 8 పేజీల్లో అన్ని ₹5. అన్ని ₹5. 60 రకాలు అన్నది ఇది. అదేమో రూపాయి నుంచి అదే పైసా నుంచి రూపాయి దాకా. ఏమో ₹5. ఇందులో ₹10 కూడా ఉన్నాయి. ఇవన్నీ ₹10. ₹10లో అన్ని రకాలు ఉన్నాయి. ₹10 స్టార్ట్ అవ్వడం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అది? ఇవి దీని మీద డేట్ ఉంటుంది. తర్వాత ఇది ఏంటంటే 75 years 2020 సంవత్సరం నాటి 75 years సెలబ్రేషన్స్ దాంది ఇది. అంటే మన స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళ సందర్భంగా తయారు చేసిన వాటి సందర్భంగానే ఇవి ముద్రించారు. భక్త తుకారా అని ఉందండి, చేతులు వేసుకో. చాలా యూనిక్గా ఉందండి. ఇది ఆయనకు సంబంధించిన కాయిన్. ఇది ఆయనకు గుర్తుగా తయారు చేసినటువంటిది. ఇది ₹2 కాయిన్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఢిల్లీలో మేడ్ అయిందండి. ఇది చాలా యూనిక్గా ఉంది కాయిన్. అసలు ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ₹5 కాయిన్. మీరు చూసుంటే కామెంట్ చేయండి. ఇగో ఇది ఐకాన్. అసలు ఇది దేన్ని అనేది కూడా మేము గుర్తుపట్టలేకపోతున్నాం. దీని వెనుక ఒక చిహ్నం అనేది ఉంది. దేనికి సంబంధించిందండి అది? ఇది యానివర్సరీ ఆఫ్ అలహాబాద్ హైకోర్ట్ అండి. దానికి గుర్తుగా చేసిన కాయిన్ ఇది. అసలు చాలా యూనిక్ డిజైన్. అసలు ఇది కోర్టు డిజైన్. ఇది ఇంతవరకు చూసి ఉండరు మీరు, నాకు తెలిసి. ₹5 కాయిన్. ఇది ఇందిరాగాంధీ నాటి కాలం నాటికి సంబంధించిందండి. ఇది ₹5 కాయిన్. ఇంత పెద్దగా చాలా బరువుగా ఉంది. 4-5 తులాల వరకు ఉంటుంది వెయిట్. 1917 నుంచి 1984 కాలం నాటికి సంబంధించింది. ఇందిరాగాంధీ బొమ్మ కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ. వైష్ణవిదేవి ₹10 తీసారా? ఇది వైష్ణవిదేవి సంబంధించింది. ఆమె గుర్తుగా ముద్రించినటువంటి కాయిన్ ఇది. ₹10. ఇక్కడ మన దేవుడి బొమ్మ మనం చూసుకోవచ్చు ఇక్కడ. ఇది 2012 నాటి కాలానికి సంబంధించింది. అప్పట్లో ముద్రించింది. అన్నీ మన కాలం నాటికి చెందినవైతే కాదు. అన్నీ వీరు స్వీకరించి పెట్టుకున్నారు. చాలా లేటెస్ట్ లో యూనిక్ డిజైన్స్ మీకు నచ్చినాయి. మీకు నచ్చిన డిజైన్స్ కూడా మీరు స్వీకరించారు. అయితే ఇందులో దాదాపు ఇన్ని రకాల కాయిన్స్ అంటే అసలు ఈ దరిదాపులో కూడా ఎవరి దగ్గర లేవచ్చారని నేను అనుకుంటున్నాను. మరి ఎవరు ఇంట్రెస్ట్ ఆడదు. మనం డైలీ అని మనం ఎట్లా అంటాం. మీరైతే ఇంత జాగ్రత్తగా తీసి పెట్టారు. ఇది రూపాయలో కూడా ఎన్నో రకాలు. అసలు రూపాయి బిళ్ళల్లో చాలా రకాలు 1999, 2000, 2001 లైన్గా తిరిగి ఇవి పావులాలు ఇవి ఉన్నాయి కదా పావులాలు. మీరు ఫస్ట్ చెప్పినవి అవేనా? వాటికి సంబంధించి 2 రకాలు ఉన్నాయి. డబ్బా పెట్టండి. ఇలా మీ దగ్గర 2-3 పుస్తకాలు ఉన్నాయి. అయితే ఇవి ఉన్నాయి డబ్బాలు. ₹2000 నోటు ఇంకా మీ దగ్గర ఉంది, గుర్తుగా ఉంచుకున్నారు. ఒక 2000 నోటు తప్ప అన్ని చెల్లుబాటులోనే ఉంది. 500 పాత 500 ₹1000. ఓకే, అవి చెల్లుబాటులో లేవు. ఏంజల్స్ నోట్లు అని ఉంటాయి. అంటే వాటి అర్థం ఏంజల్స్ నోట్స్ అంటే 004 ఉంటాయి. 4 zeros ఉన్న నోట్స్. ఓకే, అవి ఏంజల్స్ అన్నట్టు మీరు పెట్టుకున్న పేరా? లేకపోతే ఓకే, ఏంజల్స్ అంటారులే కానీ తర్వాత ఇదిగో దీనిలోనే అన్ని 4 zeros ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ప్రతి చెప్తున్నా 1 ఓకే, అవన్నీ 4 1లు 4 2లు 4 3లు 4 5లు
4 6లు 4 7లు 4 8 చివరి నెంబర్లు అవి యూనిక్ డిజైన్స్ అన్నట్టు, డిజైన్స్ అరుదుగా దొరికే నోట్లు ఇక. ఈ అద్దుగా దొరుకుతాయి 4 5s 4 5s ఇవి మీ దగ్గరికి వచ్చాయా, మీరు నేను కలెక్ట్ చేసుకుంటారు? ఎవరైనా పైసలు వచ్చిన కదా నెంబర్ ఫస్ట్ చేస్తా, దాని నెంబర్ ఏంది ఎట్లా ఉన్నది ఏంది ఆ నెంబర్ చూసుకున్న తర్వాత మనం పనికి వస్తే లోపలికి వెళ్తుంది, లేదా బయటికి వెళ్ళిపోతుంది. తర్వాత ముస్లిం నెంబర్లు అంటారు చూడు, 786. ఓకే, వాళ్ళ ఉంటుంది. ఓకే 786 ఎవరో అప్పుడు, ఎందుకంటే మనం అన్నది అదొక పిచ్చి అంతే కానీ 786 ఇవన్నీ 786 ఏవో 10-15 నోట్లు అన్ని 786 లాస్ట్లో మొదటి ఉండొచ్చు లాస్ట్ ఉండొచ్చు. 786 ఈ మూడు రకాలు అయితే, ఈ మూడు రకాలు. తర్వాత ఇవి 369 ఇది పెద్ద ఏంజల్ నెంబర్ అన్నమాట. అంటే ఎట్లా, ఏ విధంగా నెంబర్ అంటుంది, అదృష్టం అంటారా? ఆ నెంబర్ మాకు వచ్చిన అదృష్టం వస్తుందా? ఏదో ఒకటి ఇవ్వగలరా మాకు? ఓకే, మేము దాచుకుంటా పెట్టగానే ఇవ్వటానికి. ఓకే అంటే మీకు గుర్తుగా ఉంచుకుందాం అసలు ఇవ్వరు ఇక మీరు. ఇది చివరి 4 అంకెలు కలిసినాయండి, 0 to 9 వరకు ఉంటాయి. చివరి 4 అంకెలు 1 ఇక్కడ ఉందిరా, 1 2 4 అవి అంకెలు, 5 3 కూడా ఉంటుంది, 6 8 4 8 ఉంటాయి చూసుకున్నట్టయితే ఒక్కొక్క దారిలో 8 9 0 ముందు వచ్చేసింది. 786 అనే నెంబర్ కలిసి ఉంది. 786 మన ముస్లిం సహోదరులకు ఉంటుంది కదా, 10 అన్నిట్లలో 786. ఇక్కడ 10 నుంచి 20 నుంచి 50, కొత్త 50, పాత 50, 100, 786. ఈ పాత 100 రూపాయల నోట్లో కూడా ఉంది 786. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఉంది. 200 నోట్ మీద కూడా 786. అసలు యూనిక్ డిజైన్ కలెక్ట్ చేశారు మీరు. 500 నోట్ మీద 786 చివరి 3 అంకెలు 786. కొత్తగా వచ్చిన 11 నోట్లు మేము 1 ముందు 3 అంకెలు కలిసి ఉన్నాయి, 2 3 ఇక్కడ వచ్చిన 3 4 5 ఇవి 6 7 8. చాలా యూనిక్ కలెక్షన్ అండి మీది. అసలు 3 రకాలు. ఇవి రూపాయలు, 2 రూపాయలు, 5 రూపాయలు. వీటిలో రకాలు ఉంటాయి అన్నమాట, ట్రాక్టర్ అని అయ్యాని వెనక ఉన్నాయి కదా. ఈ 5 రూపాయలు, ఇది 10 రూపాయలు. 10 రూపాయల్లో చాలా రకాలు ఉంటాయి. పాత 10 రూపాయలు అన్నమాట. 20 రూపాయలు. 20 రూపాయల్లో కూడా 2-3 రకాలు ఉన్నాయి. ఎర్రగా ఉంటాయి, ఇవి ఎన్ని ఎర్రగా ఉన్నాయి అన్నమాట. తర్వాత 50, పాత 50. తర్వాత ఇవన్నీ పాత నోట్లు 100 రూపాయలు, 500 నోటు, 1000 రూపాయల నోటు. ఇవి వచ్చినాక మోడీ గారు వచ్చిన తర్వాత ఇది రద్దు చేశారు. 500, 1000 రూపాయలు చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్తవి వస్తున్నాయి అన్నమాట. కొత్తవి ఎక్కడి నుంచి స్టార్ట్ అని అంటే 10 రూపాయలు, కొత్త 10 అంతేగా, కొత్త 10 రూపాయలు మోడీ తర్వాత, మోడీ వచ్చిన కాలం నుంచి. తర్వాత 20 రూపాయలు, 20 తర్వాత 50 రూపాయలు, 20 తర్వాత 50 కదా ఉన్నది డినామినేషన్. 50 తర్వాత 100, 200, 200 తర్వాత 500, తర్వాత 2000. అంతేగా మన ఇవి ఇప్పుడు అన్నమాట. ఇవి 200 వరకు మనకి ఇట్లా ఉంటాయి. ఇది ఇంతవరకే. తర్వాత 369 అనేది ఇది ఒక అదృష్ట నెంబర్, లక్కీ నెంబర్. ఉండాలి. ఓకే, ఆ నెంబర్ ఉండేప్పటికీ మీకు ఇంత అదృష్టం ఉందా అండి? అనుకుంటున్నాం. మాకు ఇవ్వగలుగుతారేమో నా అదృష్టం? ఇవ్వరా? అమ్మను కూడా మా మనమల్లో చూసుకోవాలి. అంటే మీ తరాలు ఇవి నేర్చుకోవాలి. తరాలు ఉంటాయి. ఇంతవరకే నా దగ్గర ఉన్న నాణ్యాలు నేను కలెక్ట్ చేసింది ఇవన్నీ దీని ప్రకారం పెట్టుకున్నా. ఓకే, ఇవి ఇతర దేశాలకు సంబంధించినవి కూడా ఉన్నాయట్టు సమాచారం ఉంది. ఉన్నాయి, ఇతర దేశాలకు కూడా ఉన్నాయి. ఇస్తాం అది ఈ నాణ్యాలు ఇతర దేశాల నాణ్యాలు. ఓకే, ఇవన్నీ ఇతర దేశాలు. అంటే మరి ఏ దేశమైనా తెలియదు. ఓకే, వచ్చినట్టు ఇందులో కలెక్ట్ చేసి పెట్టుకున్నారు. మీకు తెలిసినంత వాటి గురించి చెప్పండి. మీకు తెలిసిన అన్నీ ఉన్నాయి. ముస్లిం దేశాలు ఉన్నాయి. ఒక్కొక్కటి ఇవ్వాలంటే నీ టైం చాలా తీసుకుంటుంది. ఇవన్నీ అవి
తర్వాత ఇవేమో నోట్లు. ఈ కాయిన్స్ అన్నీ విదేశాల కాయిన్స్. అంటే ఇవన్నీ నేను ఫేషింగ్లో పెట్టి రాసావు, చాలా లేట్ అవుతుందని రాయలేదు. తర్వాత ఇందానికి రాస్తాను. ఇవన్నీ మొత్తం 15 దేశాలు ఉంటాయి ఇందులో. 15 దేశాల కాయిన్స్ ఉంటే 15. చూసుకున్నట్టయితే ఇది కెనడాకి సంబంధించిందండి. కెనడాకి సంబంధించిన నోటు. దీని మీద 5 అని ఉంది. ఇది అమెరికన్ డాలర్, $1. $1 అంటే ఎంతో కూడా మీకు తెలుసు, నాకు తెలిసి అనుకుంటున్నాను. ఇది అర్జెంటీనాకి సంబంధించిందండి. అర్జెంటీనా. ఇది బ్రెజిల్కి సంబంధించింది. మైన్మార్కి సంబంధించిందండి. ఇది మైన్మార్కి సంబంధించింది. ఇక్కడ $1 అయితే రిపీట్ అయింది మళ్ళీ. ఇది ఆస్ట్రేలియాకి సంబంధించిందండి. ఇది సింగపూర్కి సంబంధించింది. $2 సింగపూర్ కరెన్సీ. ఇది ఇక్కడ చూస్తున్నట్టయితే టాంజానియాకి కూడా సంబంధించినటువంటి కాయిన్ కూడా ఇక్కడ కనిపిస్తుంది మనకి నోటు. ఇది ఇండోనేషియాకి సంబంధించింది. 5000 ఇండోనేషియాకి సంబంధించింది. ఇదేందో మేము గుర్తుపట్టలేకపోతున్నాం. ఇది అసలు ఐడియా రావట్లేదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇది RM రింగెట్ అండి. నాకు తెలిసినంత మలేషియా కరెన్సీ. ఇది RM అని ఉంటుంది, RM1 అని ఉంటుంది రింగెట్. ఇది ఇక్కడ ఆస్ట్రేలియాకి సంబంధించింది. ఓల్డ్ ఇది కొంచెం. ఆస్ట్రేలియాకి సంబంధించిన కాయిన్ ఇది. మలేషియాకి సంబంధించింది. RM1 రింగెట్. 1 రింగెట్ అంటే ఇప్పుడు మన ఇండియాలో ₹13.70 వరకు ఉందండి. ఇది టాంజానియాకి సంబంధించిన కాయిన్స్ ఇవి. టాంజానియా, వియత్నాం అండి. ఇది వియత్నాం సంబంధించింది. ఇది కూడా వియత్నాం సంబంధించింది. 10,000 ఉంది. ఇది కూడా 10,000 ఉంది. మళ్ళీ $1 ఇక్కడ రిపీట్ అయిందండి. ఇది కొంచెం డిజైన్ మారింది. ఇక్కడ AI మార్క్ అనేది లేదు మనకి. ఇక్కడ $1 మళ్ళీ రిపీట్ అయిందండి. ఈ వియత్నాం సంబంధించి 1,50,000, ఇది 5,000. 3 యూనిక్గా ఉన్నాయి. సేమ్ ఒక్కటే కోఆర్డర్లో ఉన్నాయండి. ఇవి మొత్తం ప్లాస్టిక్తో మేడ్ అయిన కాయిన్స్, నోట్స్ అని చెప్తున్నారు. ఇక్కడ చూసుకుంటే మనకు అర్థమవుతుంది. ఇక్కడ గ్యాప్ అనేది మనకి చూసుకోవచ్చు. ఇక్కడ వెనక్కి కనిపిస్తుంది మధ్యలో. ఇక్కడ నుంచి కంప్లీట్గా మధ్యలో 50,000 అని కూడా మెన్షన్ చేశారండి. ఇది కంప్లీట్ ప్లాస్టిక్ నోట్ అసలు. ఓకే, ఇవి చాలా పడతాయి. దేశాలకు సంబంధించిన కాయిన్స్ మీరు అన్ని ఎలా గ్యాదర్ చేశారండి? అవి దోస్తుల ద్వారానే వచ్చినాయి. అంటే మీ సర్కిల్ అక్కడ కూడా ఉందంటారు? సర్కిల్ అంటే అది పిల్లలు వాళ్ళు వెళ్తారు. మా అబ్బాయి, 2 అబ్బాయిలు వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చి. ఓకే, ఇవి ఏ కాలానికి సంబంధించినవి? ఇవి జన్మభూమి అని మన స్టేట్ గవర్నమెంట్ ఉమ్మడి స్టేట్ ఉన్నప్పుడు అప్పుడు జన్మభూములు వాళ్ళకి ప్రైజులు ఇచ్చేవాళ్ళు. ప్రైజులు ఈ సిక్కాలంటే దాన్ని ఏమంటారు, మెడల్స్. గోల్డ్, ఇత్తడి, రాగి, అట్ట. పూత, గోల్డ్ పూత కంప్లీట్ బంగారం, ఒరిజినల్ కాదండి, అంత ఒట్టిదే. ఊరికే జన్మభూమిలో పాల్గొన్నారని అప్పుడు ఇచ్చారు అనమాట. అంత నేనే అవును. ఇవి జన్మభూమి. ఇంతవరకు నేను ఈ డిజైన్ కానీ ఇలాంటి కాయిన్స్ కానీ చూడలేదండి. కాయిన్స్ కాదు, అది ఓన్లీ తయారు చేసింది, జన్మభూమికి తయారు చేసినవి. జన్మభూమి అని మెన్షన్ చేసినారు దీని మీద. అది జన్మభూమికి అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముద్ర. వాటి చిహ్నాలు అంట ఇవి, కాయిన్స్ కూడా కాదంట. చాలా యూనిక్ గా ఉన్నాయి ఇవి. మెడల్స్ ఇప్పుడుతో పోల్చుకుంటే ఇవైతే మెడల్స్, అప్పుడు వచ్చిన మెడల్స్. ఇవి చాలా వాల్యుబుల్ ఉన్నట్టున్నాయి. ఇవి పోస్టల్ స్టాంప్స్ అంటారు. అంటే అప్పట్లో ఆఫర్ చేశారు. అసలు ఇట్లాంటి స్టాంప్ మీ దగ్గర ఉంటే మీకు ఇంత రూపాయలు విరాళంగా ఇచ్చి దాన్ని స్వీకరించబడి, వేలం పాటలో పోయినది. ఓకే, ఒకటి కోట్ అట్లాంటిది ఏదైనా మీ దగ్గర ఉన్నాయా? రేపు పొద్దున వస్తే కొన్నిటికి రావచ్చు, చెప్పలేము.
ఇది అవకాశం ఉంది. ఇది ఎవరైనా ఇది ఆ డబ్బులు కడితే పోస్ట్ దింపుతారు ఫోటో. దింపుతారు. ఇప్పటికీ చెల్లుబాటులోనే ఉండదు. ఓకే. పోస్టల్ స్టాంప్స్ అంటే ఇవి నాది పర్సనల్. ఈ పర్సనల్గా మీరు చేయించుకున్నాను మీ వ్యక్తిగతంగా. పెద్ద ఫోటో ఉండాలి. ఆ రోజుల్లో పైసా, 2 పైసలు, 3 పైసలు స్టాంపులు అనమాట. ఇప్పుడు మనం ఉత్తరాలు పెట్టి పంపిస్తాం కదా, అవి స్టాంప్స్ అంటే మనకి పోస్టల్ స్టాంప్స్ అంటారు. మనకి సంబంధించి అన్ని మన ఏమన్నా ఇండియా అదర్ కంట్రీస్ కూడా ఉన్నాయి ఇందులో. ఓకే. అయితే ఇది చాలా బాగా చెప్తాను దీని గురించి. ఓకే. ఇక్కడ దీని గురించి చెప్తారంటే మేము మరి వచ్చు దీని గురించి. 100 సెన్సస్ అంటే 100 కదా. ఇది 1971లో వచ్చింది ఈ స్టాంపు. అంటే 1971కి 100 సంవత్సరాలు అనమాట. అంటే 1871కి 100 సంవత్సరాలకి 1870 కాడి నుంచి 1970కి 100 సంవత్సరాలు. 1970 నుంచి 1870 వరకు 100 సంవత్సరాలు. ఆ స్టాంప్ ఇది పోస్టల్ స్టాంప్. దాని గుర్తుగా వచ్చిన స్టాంప్. అయితే ఇప్పుడు కూడా మనకి కులగణన వేస్తున్నారు కదా. కులగణన 11లో రావాల్సింది, మనకి 21లో రావాల్సింది ఇప్పుడు వస్తుంది. అది జనాన లేదు. అదే అన్ని స్టాంప్స్ అనమాట. వేరే దేశాలు ఉన్నాయి. ఈ అప్పుడు స్టాంప్ కలెక్షన్ చేసిన నేను. అప్పట్లో స్టాంప్ కలెక్షన్స్ ఈ అంబేద్కర్ గారిది, అలాగే మన జవహర్లాల్ నెహ్రూ గారి నాయకులు ఉంటాయి. ఇవి దేనికి సంబంధించినవి? మన భూములు కొనుక్కున్నాయి. రిజిస్ట్రేషన్ సంబంధించి రిజిస్ట్రేషన్ దాని మీద రాస్తాం అనమాట. ఏ కాలం నాటి అవి? ఇది 1951. 1951 నాటివి. అప్పట్లో 1951 ఇక్కడ మెన్షన్ చేశారండి 1951 అని. 7 రూపీస్ బాండ్ ఇది. 7 రూపీస్ బాండ్ ఇది. ఇదేమో 50 రూపాయలు ఇచ్చిపుచ్చుకున్నటువంటి పత్రం అది. ఓకే. 50 రూపాయలు. ఇది 50 రూపాయలకు సంబంధించింది. జ్యుడిషియల్ స్టాంప్స్ అంటారు వీటిని. ఓకే.
ఇది మొత్తం నేను పాటలు ఆ రోజుల్లో పాటలు నాకు నచ్చిన పాటలన్నీ పాత పాటలన్నీ పాత పాటలన్నీ కలెక్ట్ చేసి కట్ చేసుకుని ఒక బుక్లో పెట్టుకున్నాను. అంటే ఎట్లా వచ్చేది? పేపర్కి సంబంధించింది పేపర్లో ఏ పేపర్లో వచ్చేదండి? సాక్షి పేపర్. సాక్షి పేపర్లో వచ్చేది అన్ని పాత పాటలకు సంబంధించి ఏఎన్ఆర్ ఎన్టీఆర్ సంబంధించి. ఓకే, కానీ నాకు ఇష్టమైన పాటలే కట్ చేసుకున్నాను. ఇష్టమైన పాటలు మీరు. ఓకే. ఇదిగో మన నోట్ల మీద ఉండేటువంటి చిహ్నాలు. చెప్పు. ఇవన్నీ మన నోట్స్ మీద ఉండేటువంటి మనం వాడే అనేసి మన రోజువారీగా వాడే నోట్ 5 రూపాయలు 10 రూపాయలు చిహ్నాలు. ఐఎన్ఆర్ ఇండియన్ రూపీ. 5 మీద వచ్చేసి ట్రాక్టర్ అండి. 10 మీద వచ్చేసి సన్ టెంపుల్ సూర్య దేవాలయం. 20 మీద వచ్చేసి డెలోరా కేవ్స్. 50 మీద వచ్చేసి హంపి. 100 మీద వచ్చేసి రాణికి వేవ్. ఇక 200 మీద వచ్చేసి స్తూపం. ఈ 500 మీద వచ్చేసి రెడ్ ఫోర్ట్. ఈ 2000 మీద వచ్చేసి మంగళ్యాన్. అరే సారీ, అది మొన్న రీసెంట్గా జరిగిన మిషన్ కదా అది, మంగళ్యాన్. పాత టేప్ రికార్డు, రేడియో, అక్కడ ఉంది రేడియో. తర్వాత పాత టీవీ కూడా ఉన్నది. టీవీ ఇవన్నీ ఉపయోగంలోనే ఉన్నాయండి. ఈ 2 ఉపయోగంలో ఉన్నాయి. ఓకే, పని చేస్తున్నాయంట ఇప్పటికి స్టిల్. కరెంట్ పెడితే వస్తాను. ఓకే. టేప్ రికార్డర్ రికార్డ్ అవుతుంది ప్లస్ పాడుతుంది. పాడుతుంది. ఇంకా చాలా నా దృష్టిలో అది పాతదని మంచిదంటే దాచిపెట్టేస్తాను అంతే. ఉంటే మీకు ఇష్టం, ఇంకా ఇష్టమైన ఎన్ని వస్తువులన్నీ దాచుకున్నాను అట్లా అన్నమాట. మీకు చాలా అవార్డులు కూడా వచ్చినట్టు ఇక్కడ ఫొటోస్లో కనిపిస్తుంది. వచ్చాయి. ఓకే. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడండి? 1952. 1952. మీరు 14/7/1952. మీ ఉద్యోగం వచ్చిన తేదీ? 1984. ఓకే. 84 జూన్. మీ ప్రోత్సాహం ఎవరు? మీకు ఎవరైనా సపోర్ట్ ఇవ్వండి మిమ్మల్ని ఇక్కడ వరకు? నాకంటే ఉన్నారు, మా పెద్ద బావ ఉన్నాడు. ఓకే. ఓకే. వారి ప్రోత్సాహంతో మీరు ఇంతవరకు వచ్చారు. ప్రోత్సాహం అంటే చదివించారు మీరు. ఓకే. తర్వాత నా ఇండిపెండెంట్గా నేనే ఉద్యోగం తెచ్చుకున్నారు మీరు. నేనే కష్టపడి చాలా కష్టపడ్డట్టు మాకు తెలుస్తున్నది ఇక్కడ మీ ఇవన్నీ చూస్తుంటే. అవును, చాలా కష్టం చేసి చదువుకున్నా. ఇంతటి వాడిని అయినా చదువుకుంటే ఏదైనా అవుతుంది. అయితే ఈ మధ్య యువత అసలు చదువుకోవట్లేదు. అది ఆలోచన. మీరైతే ఇంతవరకు వచ్చారు. మీకు పొలం లాంటివి ఏమైనా ఉన్నాయా? మీరు వ్యవసాయం లాంటివి చేశారా? వ్యవసాయం ఉన్నది కానీ కౌలు చేసేవాళ్ళం కానీ వ్యవసాయం లేదు. ఓకే. కౌలు చేసేవాళ్ళం, ఉద్యోగం లేక కౌలు చేసేవాళ్ళం, వ్యవసాయం చేసేవాళ్ళం. చాలా కష్టపడ్డారు అయితే మీ జీవితంలో. చాలా. మీ కష్టానికి ఫలితం ఇప్పుడు మాకు అర్థమవుతుంది లేండి. మీకు నచ్చిన పాటల్లో ఏదైనా ఒక పాట పాడి మాకు వినిపించగలరా? ఎస్, పాడతారు. అయితే సార్ మన కోసం ఒక పాట పాడబోతున్నారు. నాకు కూడా ఎగ్జైటింగ్గా ఉంది. నాకు పాత పాటలు అంటే చాలా ఇష్టం. పాడండి సార్ మీరు. రావే
నీలాల గగనాల నిండిన వెన్నెల నీలాల గగనాల నిండిన వెన్నెల నీ చిరునవ్వులు కల కల లాడగరాగమయీ రావే సంజలలో హాయిగా సాగే చల్లని లీలో మరుమల్లిర విరజాదుల పరిమళమే నీకు జిలిగే సింగారమై చుక కన్నెలు అంబరానా జిలిగే సింగారమై చుక కన్నెలు అంబరానా సంబరపడి చకిలి గింతలు పరవశమే నేను నవ పరిమళమే నీవు రావే రాగమయి నాను రాగమయి రావే రాగమయి నాను రాగమయి నీడ చూసి నీవనకు పలవరించునే అమ్మలు కాని మమతలతో పరవశించునే నీకోసం ఆవేదన నీ రూపమి ఆలాపన కన్నెలందరూ కలలు కనే అందాలన్నీ నీవే నన్నందుకుని మై మరచి ఆనందమంతా నీ తీరావే రాగమయి నాను రాగమయి రావే రాగమయి. చాలా బాగా పడ్డారు అసలు, సూపర్, బాగుంది మీ వాయిస్. కాయిన్స్ కలెక్షన్ ఎప్పుడు నా దగ్గర జేబులో పైసలు వచ్చినాయి అనుకోండి, ఆ బొమ్మ ఉందా లేదా, ఈ బొమ్మ ఉంటే తీసుకెళ్ళి బీరువాలో వేసాడు దాన్ని, ఓకే అంతే. దాని రకరకాల కాయిన్స్ ఉన్నాయి. ఇప్పుడు రూపాయి కాయిన్స్లో చాలా దగ్గర 20-30 ఉన్నాయి నా దగ్గర. బొమ్మలు, తర్వాత నాయకుడు బొమ్మలు, తర్వాత 2 రూపాయల కాయిన్స్, 5 రూపాయల కాయిన్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు కూడా వస్తున్నాయి కొత్త కొత్త. ఏషియన్ గేమ్స్ అని మన 82లో అయినాయి మన ఇండియాలో ఏషియన్ గేమ్స్. ఆ కాయిన్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఏషియన్ గేమ్స్ వాటి చిహ్నాలకు సంబంధించి, వాటి చిహ్నాలకు సంబంధించి. ఇంకా తర్వాత వీటిల్లో అసలు అవన్నీ కలెక్షన్ చేసేవారికి చాలా టైం పడుతుంది అనమాట. ఏది ఫేసింగ్ చేసేవారు, గ్రేడింగ్ చేయాలి, అదే గ్రేడింగ్ చేయటం, దాన్ని లైన్లో పెట్టుకుంటాం. ఇయర్ వైజ్ పెట్టుకోవాలంటే కూడా చాలా కష్టం ఉంటుంది. తర్వాత ఇంకా నా దగ్గర నాణ్యాలదే నాకు ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు ఏంటంటే నోట్లో కూడా ఏది ఇప్పుడు మన కరెన్సీ నోట్లు ఉన్నాయి కదా, కరెన్సీ నోట్లో మన డేట్ ఆఫ్ బర్త్ తెస్తున్నప్పుడు, డేట్ ఆఫ్ బర్త్లు అంటే ఇప్పుడు నా డేట్ ఆఫ్ బర్త్ ఉంది, దానిలో ఉండేది 6 అంకెలు ఉంటాయి. ఒక నోట్లో 6 అంకెలు ఉంటాయి. ఈ 6 అంకెలు అంటే 1 2 3 రోజులు 6 ఉంటాయి. 14/07/52 ఎన్ని వస్తాయి? అది డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది. ఓకే, అందులో డేట్ ఆఫ్ బర్త్. ఓకే, 6 అంకెలు 01/07/2000. నీది ఉన్నదనుకో, నీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు ఉంటుంది మీది, ఆ డేట్ ఆఫ్ బర్త్ పెడుతున్నప్పుడు తీస్తున్నా, మ్యారేజ్ డేలు చూస్తున్నా. ఓకే, తర్వాత డేట్ ఆఫ్ బర్త్లో మ్యారేజ్ డేలు అవి చూస్తాను అనమాట. ముందుగా ఆలోచిస్తున్నారు, తీస్తున్నా. ఒకటి ఉన్నాయి నా దగ్గర 2-3 మీ దగ్గర చాలా ఆలోచనలు ఉన్నాయి. అవన్నీ తీస్తున్నప్పుడు అంతేగాని వెళ్ళి బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినా, ఆ చేతికి వస్తేనే చూస్తాం. ఒక్క నోట్ నా దగ్గరికి వచ్చింది అనుకో, దాన్ని ఉట్టిగా పోనీ అంకెలు చూస్తాం కంపల్సరీగా. ఏదైనా సరే, ఇప్పుడు ఏదన్నా ఎవరన్నా డబ్బులు వచ్చినా, ఎవరన్నా ఇచ్చినా, అవి అంకెలు అన్నీ కంపల్సరీ చూసుకుంటాను. దేనికో దానికి కలవాలి నాకు, ఏదో ఒక అంకె కలుగుతుంది అనే ఉద్దేశం చూస్తా. అదని మన హాబీ. డేట్ ఆఫ్ బర్త్ కోసం చూస్తున్నారు, మ్యారేజ్ డేలో ఓకే, కంప్లీట్గా వీటి బేస్ మీద చూస్తున్నారు. ఇప్పుడు వీటి బేస్ మీద పడింది నాకు.
ఒకవేళ మీ ఉద్యోగం వచ్చిన తేదీ గుర్తుండి ఉంది, అది కూడా జాయినింగ్ డేట్ కూడా ఉంది. అది దాని మీద కూడా మేము నోటు జాయినింగ్ డేట్ కూడా ఉంది అది. ఓకే ఆ జాయినింగ్ డేట్ కూడా తీసిన. ఓకే, ఇవన్నీ యూనిక్ థాట్స్ ఉన్నాయి అసలు. చాలా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, వస్తాయి ముందు ముందు దొరికితే తీసుకుంటా అంతే. అదే బ్యాంక్కి వెళ్ళి దొరకాలనే కోరుకుంటాం మేము. అది నేను చాలా ఐ కలెక్షన్లో ఉన్నాను అప్పుడు. ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్లు, మ్యారేజ్ డేలు మా ఫ్యామిలీ వరకే. మీకు సంబంధించిన వాళ్ళు. సో ఇంతటితో ఈ చక్కటి కార్యక్రమాన్ని ముగిద్దామా? ఓకే, ఇట్లు మీ పవన్ కుమార్ కదా. ఇంతటి చక్కటి ఇన్ఫర్మేషన్ అందించిన మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. స్టే టర్న్ మరిన్ని వీడియోస్ కోసం ఎదురు చూడండి.